ఆయన కనీసం ఒక గంట సేపు వీళ్ళతో చర్చించండి. ఈ చర్చలు సానుకూలంగా ఫలించి ఈ ఫీడ్ కంపెనీలు కానీ లేకపోతే మెడిసిన్ కంపెనీలు కానీ పిలిచి వాళ్ళకి సరైన వార్నింగ్ ఇచ్చి ఒక కార్యక్రమం చేయాలి సార్. లేకపోతే ప్రభుత్వమే డైరెక్ట్గా ఫీడ్ తయారు చేసే కార్యక్రమం పెట్టాలి తప్ప లేకపోతే చాలా దోపిడీకి గురవుతున్నారు, రైతులు నష్టపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్ రైతులు. చేత దయచేసి మీ ద్వారా మీ విన్నపాన్ని పై అధికారులకి అలాగే గవర్నమెంట్కి అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే నమస్కారం. మీరు ఏదైతే ఆక్వా సంఘం ఏదైతే ఉందో ఆచంప మండలానికి సంబంధించి ఈ ఆక్వా రైతులు ఈ పెరిగిన ఫీట్ గురించి ఇలా మీ కష్టాల గురించి ఈ యొక్క ఆక్వా రైతుల సమస్యల గురించి ఇచ్చిన దరఖాస్తుని శ్రీయుత కలెక్టర్ గారికి మేము వెంటనే ఈరోజే మీ యొక్క విన్నపాన్ని మా ద్వారా మేము గవర్నమెంట్కి తెలియజేస్తాం. మంచి ఫోటో తీయండి. దగ్గర ఉంది ఆక్వా ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పెరిగిన ఫీడ్ రేట్ల మీద నిరసిస్తూ ఈరోజు మండల అధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ప్రతిరోజు రేట్లు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఈ వెయ్యి రేటు మట్టుకి ఏ రోజు పెరగట్లేదు. మేము దగ్గరగా 35 సంవత్సరాల నుంచి కల్చర్ చేస్తున్నాం. ఆ రోజు 100 కౌంటు ఏ రేటు అమ్మామో ఈ రోజు అంతకంటే తక్కువ రేట్లో ఉంది తప్ప వెయ్యి రేటు మట్టుకు పెరగట్లేదు. ఫీడ్ రేట్లు అయితే మట్టుకి ఆ రోజు మేము 600-700 రూపాయలు బత్తా కొనేవాళ్ళం. ఇవాళ 2000 దగ్గరికి వస్తుంది బత్తా. ఇవాళ మళ్ళీ దాని మీద కేజీకి 10 రూపాయలు ఈరోజు మరి రేట్లు పెంచి మరి రైతుల్ని ఏ రకంగా మరి ఉద్ధరించాలనుకుంటున్నారో తెలియట్లేదు. కానీ రైతులైతే మటుకే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి అయితే వచ్చేసారు. మరి దీన్ని ప్రభుత్వం గమనించి సీరియస్గా తీసుకుని ఫీడ్ రేట్లు తగ్గించి అలాగే రైతుల్ని ఆదుకోవాలని చెప్పి రైతు సంఘం ద్వారాగా మేము కోరుకుంటున్నాం. నమస్కారం. క్షీరారామ సంఘం గాంధీ భగవాన్ రాజు గారి పిలుపు మేరకు మల్లుల భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఏదైతే పెరిగిన ఫీడ్ రేట్లు ఉన్నాయో దానికి నిరసనగా ఈ రోజున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ఈ రోజున ఫీడ్ రేట్ల పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే గత ఫిబ్రవరి నెలలో మరి కేజీకి 4 రూపాయలు పెంచుతూ ఆ రోజున పెంచడం జరిగింది. మళ్ళీ ఈ రోజున ఇన్వాయిస్ రేట్ల మీద కేజీకి 14 రూపాయల రేటుకి ఈ రోజున పెరగడం జరిగింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజున 20% మరి రేట్లు ఈ 5-6 నెలల్లోనే పెరగటం జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మరి ఫిబ్రవరి మొన్న మే 15వ తారీఖున ఏదైతే 8 రూపాయలు పెంచుతానని చెప్పి ఆ రోజున ఈ ఎక్స్పోర్టర్లో వీళ్ళు ఎవరైతే సిండికేట్ వ్యవస్థ ఉన్నారో 8 రూపాయలు పెంచుతానని అంటే మరి రైతు సంఘ నాయకులు రైతులు అందరూ కలిపి 8 రూపాయలు పెంచడానికి వీల్లేదు అని చెప్పి ఉద్యమం చేస్తే మంత్రి అచ్చెన్నాయుడు గారు దీన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము, పెంచడానికి వీల్లేదని చెప్పారు. మరి ఏదైతే 8 రూపాయలు నెల రోజుల నాటి కిందట 8 రూపాయలు పెంచితే వద్దన్న సంఘ నేతలను పక్కన పెట్టి ఈ రోజున 14 రూపాయలు పెంచారంటే అసలు ఇందులో అర్థం ఏంటన్నది చాలా ఆలోచించినటువంటి విషయం ఉంది. అంటే 8 రూపాయలు వద్దన్న రైతులకి ఈ రోజు 14 ఈ నెల రోజుల్లో ఏం మార్పు వచ్చేసింది అంటే నెల రోజుల్లో 8 రూపాయలు పెంచితే వద్దన్నారు రైతులు. మీరు ఎంత లోకుగా ఉన్నాడంటే రైతు 8 రూపాయలు అంటే వద్దన్నారు, మేము 14 రూపాయలు పెంచుతున్నాం, ఏం చేస్తారనే పరిస్థితికి సిండికేట్ వ్యవస్థ అంతా వస్తున్నారంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా ఇది ఆప్సడా చట్టాన్ని కనుక ఉల్లంఘించి తూట్లు పొడిస్తే రైతు మనుగడ ఉండదో ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అచ్చెన్నాయుడు గారు కానీ రామనాయుడు గారు కానీ ఆప్సడా చట్టాన్ని పెట్టి ఆ యొక్క విధుల్ని చేయకపోతే మరి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మొన్న మరి వైజాగ్లోనే ఎక్కడో కొంతమంది పత్రికల్లో తెలియజేస్తున్నారు. మరి ఏదైతే ఎక్స్పోర్టర్లు ఉన్నారో వాళ్ళకి ఒత్తాసు పలితే ఆయన మరి చేశారో లేదో నాకు తెలదు. కానీ మరి ఒక లేఖ ఇచ్చారని చెప్పి అంటున్నారు. రైతుల పక్షాన్ని ఆలోచించాలి. రైతు లేకపోతే మనుగడ లేదు. 20% ఒక పక్కనే ఫీడ్ రేట్లు ఈ నెల రోజుల్లోనూ 5-6 నెలల్లోనూ 20% పెరిగిపోయి కేజీ 270 రూపాయలు ఉన్న
రొయ్యి ధర 220 230 రూపాయలకి రొయ్యల ధర తగ్గించేశారంటే ఇది ఒక వ్యవస్థ, సిండికేట్ వ్యవస్థ. ఇలా రాజ్యసభ సభ్యుడైన బీరం మస్తానరావు గారు కానీ, అవంతి కంపెనీ కానీ వీళ్ళందరూ ముందుండి ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళే శాసించే స్థాయికి ఈరోజు వచ్చారు. ఇలా ఒక పక్కన చూస్తుంటే మరి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి. ఇంత అరాచకంగా ఈరోజు ఉందంటే మరి రైతు ఏం చేయాలి? మరి గతంలో 49,000 మంది, 62,000 మంది ఆక్వా రైతులు ఉంటే అందులో 49,000 మంది రైతులకి ఆల్రెడీ రూపాయన్నర సబ్సిడీ వస్తుంది. ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఆక్వాజోను, నాన్ ఆక్వాజోను ఇంకో 12,500 మందికి ఇస్తానని చెప్పారు. అంతవరకు సంతోషం. కానీ ఇందులో అందరూ నష్టపోయే ఒక విషయం ఉంది. ఈ అందరూ 60,000 62,000 మంది రైతులకి కూడా జీవో నెంబర్ 169 అని చెప్పి ఒక నిబంధన పెట్టి నాణ్యత అనేది విద్యుత్ అని చెప్పి పెట్టి చేశారు. ఆ నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఇవాళ ఆల్రెడీ సబ్సిడీ పొందుతున్న రైతులు కూడా చాలా దగాపోయే పరిస్థితి ఉంది. ఇటు విద్యుత్ ఛార్జీలు మోతపోగి, ఇక్కడ పెట్రోల్ డీజిల్ మోతలు పోగి, ఇటు ఫీడ్ రేట్లు పెరిగితే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతు సంఘాల విజ్ఞతను విన్నపించుకుని ₹1 కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేట్లు పెంచే పరిస్థితి లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే వీళ్ళ ఆగడాలు ఆగుతాయి, లేకపోతే ఆగమని చెప్పి ప్రభుత్వానికి ఏదైతే మా ఆక్వా సంఘం వారు చేశారో దీన్ని కనుక నియంత్రించకపోతే మరి ఆక్వా సంఘం నేతల పిలుపు మేరకు అందరం కూడా చెలో అమరావతి అయ్యి ఈ ఆక్వా రైతుల ఉద్యమాన్ని విస్తృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అక్కడ మరి మల్లుల భాస్కర్ రావు గారికి, ఇతర నేతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి.